ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఈ రెండింటిలో నువ్వు దేని కోసమైతే బాధపడుతున్నావో దాన్ని తాకు. నీ జీవితంలో తెలియని రహస్యాలు చెబుతాను విను బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. బాబాగారు ఈరోజు మన ముందు రెండిట్లనైతే ఉంచారండి. వాటిలో ఒకటి భార్యాభర్తల బంధము, ఇక రెండవది ప్రేమ బంధము. ఈ రెండిట్లో మనం దేనికోసమైతే బాధపడుతున్నామో అది తాకమని బాబాగారితో చెప్తున్నారండి. అది తాకిన వెంటనే మన జీవితంలో మనకు తెలియని రహస్యాలు, జరిగే విషయాలు అన్నీ బాబాగారి మాటల్లోనే విందామా? ఇక మరి బాబాగారు చెప్పగానే ఈ రెండిట్లో ఒకటైతే అనుకున్నారు కదండీ! మీరు దేనికోసమైతే బాధపడుతున్నారో వాటినైతే ఒకటైతే పట్టుకోండి ఫ్రెండ్స్. ఇక వాటి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా? ఇప్పుడు మొదటిదొచ్చి ప్రేమ బంధం. ప్రేమ బంధం గురించి బాధపడుతున్న వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీ ప్రేమ గురించి ఏమీ తెలియక నీలో నువ్వే బాధపడుతూ కూర్చున్నావు కదా! ఆ బాధలో నువ్వు నన్ను చాలా సార్లు కోపగించుకున్నావు. సరేలే తల్లి, నువ్వు నా బిడ్డవి. బిడ్డ ఏమన్నా తండ్రి సర్దుకుంటారు కదా! మీ తండ్రి ఏం చేసినా అంతా నీ మంచి కోసమే అని అనుకో. నీ ప్రేమ బంధం రోజు రోజుకి దూరం అవుతుందని బాధపడుతూ భయపడుతున్నావు కదమ్మా! అలాంటి నీకు ఒక మంచి విషయం చెబుతాను విను బిడ్డా. మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది అని బాధపడ్డావు కదా! ఒక్కసారి ఆలోచించు. ఆ బంధం ఎందుకు నీకు దూరమవుతుందో? నేను ఎందుకు అలా చేస్తున్నానంటే, మీ బంధానికి ఒక పరీక్ష పెడుతున్నాను. అలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. బంధం దూరమైనప్పుడే కదా వారి మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలిసేది. అలా నీకు ఎంత ప్రేమ ఉందో తెలియడానికే ఈ పరీక్ష పెడుతున్నానమ్మా. ఇందులో మీరు గెలిస్తే మీ జీవితం మీరు అనుకున్నట్టు ఆనందంగా ఉంటుంది. కాబట్టి తల్లి ఏం జరిగినా మీ మంచికే అని అనుకో. నీ సాయి తండ్రి ఏం చేసినా నీ జీవితం బాగుండటం కోసమే అనుకో. అందుకే బాబా ఇదంతా చేస్తున్నారని గుర్తుంచుకోమ్మా. నువ్వు నన్ను ఒక కోరిక కోరినప్పుడు నేను కొన్నిసార్లు మౌనంగా ఉంటాను కదా! అది ఎందుకో తెలుసా? ఆ కోరిక తీరితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను మౌనంగా ఉంటానమ్మా. నీకు ఏది జరిగితే మంచి జరుగుతుందో అది మాత్రమే నీ జీవితంలో జరిపిస్తాను. నువ్వు నన్ను అది అడిగినా, అడగకపోయినా నీకు కావాల్సింది ఇవ్వడం నా బాధ్యత. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ జీవితం ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కదా తల్లి. నువ్వు కోరుకున్న ప్రేమ బంధం నీకు దూరం కాకుండా దగ్గరయ్యేలా నేను చేస్తాను. నీ సాయిని నమ్ము తల్లి. నీకు ఏదైతే మంచి జరుగుతుందో అదే నేను నీ జీవితంలో జరిపించి నిన్ను ఆనందపెడతాను. ఇప్పుడైనా నీ సాయి మీద నమ్మకం కలిగిందా? నమ్మకంతో ఉండు బిడ్డా. అంతా మంచే జరుగుతుంది అని బాబాగారైతే ప్రేమ బంధం పట్టుకున్న వారికైతే చెప్పారండి. ఇక మరి భార్యాభర్తల మధ్య బంధం గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇక నువ్వు ఏమాత్రం చింతించకు. మీ ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు, గొడవలు ఉన్నాయో నాకు తెలుసు. వాటన్నిటికీ నేను ఒక పరిష్కార మార్గం చూపుతాను గదా! శ్రద్ధగా వినమ్మా. తల్లి మీ భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవలకు, మనస్పర్ధలకు కారణం ఎవరో నీకు తెలుసు కదా! నీ చుట్టూ ఉన్నవారు నువ్వు నమ్మినవారే. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బిడ్డా! మీరిద్దరూ మీ చుట్టూ ఉన్న వారి మాటలు వినడం వలన మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. మీరు నమ్మిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ బంధం గురించి చెడుగా చెప్పడం వలన మీ ఇద్దరికీ మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అది ఎవరో ఒక్కసారి నువ్వే ఆలోచించు. నీకే అర్థమవుతుంది. అలాంటి వారికి దూరంగా ఉండడమే మీకు మంచిది. ఎవరైతే మీకు గొడవలు పెట్టాలి అని అనుకుంటున్నారో వారి ముందే మీ ఇరువురు ఆనందంగా ఉండండి. అప్పుడు ఆ క్షణం వారికి వారు చేసే తప్పు ఏంటో తెలుస్తుంది. నీ బంధానికి ఎక్కువ కోపం ఉంది కదా! అలాంటి సమయంలో నా నామస్మరణ చేసుకోండి. అలా కాకుండా వాదనకు దిగితే ఏం మిగులుతుంది చెప్పు? కన్నీరు, బాధ మాత్రమే మిగులుతుంది. నీ బంధానికి కోపం వచ్చినప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటే మీ గొడవలన్నీ వాటంతట అవే సర్దుకుపోతాయి కదా! ఇక మీరు అనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయి.
అందుకోసం మీరు అన్యోన్యంగా ఉండాలమ్మా. అప్పుడు మీరిద్దరూ ధన్యవాదములు చెప్పడానికి షిరిడీకి నా దర్శనానికి వస్తారు. ఇది నీ సాయి వాక్కు తల్లి. తప్పకుండా జరిగే తీరుతుంది. ధైర్యంగా ఉండమ్మా. నేను చెప్పినట్లు మీరిద్దరూ చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. ఇక మీరిద్దరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానమ్మా. ఇక ఆనందంగా, సంతోషంగా ఉండండి అని బాబాగారైతే భార్యాభర్తల మధ్య బంధం గురించైతే చెప్పారండి. ఇక చూసారు కదండీ! ఈ రెండిట్లో మీరు ఎంచుకున్న దాని గురించి బాబాగారిచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా అయితే కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండండి. ఇక మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.